హలో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చి ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మిడ్-నైట్ 12 చెన్నైకి వచ్చాము. ఇంకా 1 అవర్ రెస్ట్ తీసుకున్నాము. మాడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇంకా అక్కడ 1 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా 1 అలాగా బయలుదేరామన్నమాట. తమిళనాడులో చాలా ఫేమస్ టెంపుల్ అండి, తిరునల్లార్ అని, శనీశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము. మా ఫ్యామిలీ తర్వాత మా ఆడపడిచి వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. ఇంకా నైట్ 1 అలా బయలుదేరాము. ఇంకా మార్నింగ్ 8:30 అలాగా ఇంకా తిరునల్లార్ రీచ్ అయ్యాము. ఇంకా తిరునల్లారికి పోయే దారిలో పచ్చని పొలాలు ఉన్నాయండి. అక్కడ నీళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట ట్యాప్లో. ఇంకా అక్కడే బ్రష్ చేసుకున్నాము. కార్ ఆపేసి ఇంకా అక్కడే బ్రష్ చేసేసి ఇంకా అక్కడే పక్కన చిన్న హోటల్ ఉండింది. ఇంకా అక్కడే టిఫిన్ చేసాము. ఇంక ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా చాలా కార్లు ఉన్నాయన్నమాట. చాలా రష్ ఉండింది ఆ రోజు. ఇంకా సాటర్డే కదా, ఇంకా శనీశ్వర స్వామికి చాలా విశేషమైన రోజు కదా, ఇంకా అందుకని చాలా కార్లు ఉన్నాయండి. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు అక్కడికి. ఇంకా పార్కింగ్ ఒక చోట, తర్వాత గుడి వేరే చోట, ఇంకా కొలను వేరే చోట ఉంటాయండి. అన్ని దూరం దూరంగా ఉంటాయి. ఇంకా అందుకనే ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి మేము ఇంకా ఆటోలో వెళ్ళాము. అక్కడ నుంచి కొలనికి 100 రూపీస్ అనమాట. ఇంకా అక్కడికి ఆటోలో వెళ్ళాము. ఇంకా ఆటోలో ఎంతమందినే ఎక్కచ్చండి, అందరికీ కలిసి 100 రూపీస్ అనమాట. ఇంకా జగదీష్కి అయితే శనీశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మాడపరిచి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకా మమ్మల్ని కూడా అడిగారు అనమాట, మీరు వస్తారా అని. ఇంకా జగదీష్ ఇంకా వెంటనే బయలుదేరారనమాట. ఆ రోజు అప్పుడప్పుడు అనుకొని ఇంకా బయలుదేరాము. ఇంక ఇక్కడ కొలను దగ్గరకు వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా తలపైన నూనె పెట్టుకోవాలండి. కొంచెము నువ్వుల నూనె అక్కడే అమ్ముతూ ఉంటారు. నువ్వుల నూనె కొంచెం తలపైన పెట్టుకొని ఇంకా నీళ్ళల్లో మునగాలి. 3 times అలాగా మునగాలన్నమాట. మునిగిన తర్వాత ఇంకా అక్కడే శీకాకాయ అమ్ముతారండి. ఇంకా శీకాకాయతో తలస్నానం చేసుకోవాలి. ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా మనం వేసుకున్న డ్రెస్ వచ్చి ఇంకా అక్కడే వదిలేసి రావాలి. ఇంకా నీళ్ళల్లో మునిగిన తర్వాత మనం డ్రెస్ మార్చుకోవడానికి సపరేట్గా రూమ్స్ ఉంటాయండి. లేడీస్కి సపరేట్గా ఉంటాయి, జెంట్స్కి సపరేట్గా ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళేసి మనము నీళ్ళల్లో మునిగిన డ్రెస్ అక్కడే వదిలేసి మనం కొత్త డ్రెస్ వేసుకొని ఇంకా దర్శనం చేసుకోవాలి. ఇంకా మేము వచ్చి నీళ్ళల్లో మునిగేసి ఇంకా డ్రెస్ అక్కడే వదిలేసామండి. ఇంకా అందుకని పాత డ్రెస్, కొంచెం పాతగా ఉండే డ్రెస్ వేసుకెళ్ళాము. ఇంకా అక్కడే వదిలేసి ఇంకా కొత్త డ్రెస్ వేసుకొని ఇంకా రెడీ అవుతున్నాము. ఇంక ఇక్కడ బయటే అందరం రెడీ అయిపోయామండి. ఇంకా రూమ్ ఏం తీసుకోలేదు. ఇంకా బయటే అందరము రెడీ చేసి ఇంకా గుడికి దర్శనానికి వెళ్ళాము. ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా అందరం కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా గుడికి వెళ్ళాము. ఇంక ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. హెల్త్ కూడా చాలా మంచిది. మనకి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇంక ఈ గుడికి సాటర్డే వెళ్తేనే చాలా మంచిదండి. ఇంకా ఆ రోజు శనీశ్వర స్వామికి చాలా విశేషమైన రోజు కదా, అందుకని సాటర్డే వెళ్తేనే మంచిదనమాట. గుడికి వెళ్లే ముందు ఇక్కడ టెంకాయ కొట్టాలండి. ఇంకా అక్కడే పక్కనే టెంకాయలు అమ్ముతూ ఉంటారు. ఒక టెంకాయ కొనుక్కున్న తర్వాత మన ఫ్యామిలీకి అంతా దిష్టి తీసుకోవాలండి. దిష్టి తీసుకొని ఇంకా అక్కడ టెంకాయ కొట్టాలి. ఇంకా వాళ్ళు కొట్టమన్నా కొడతారు, ఇంకా మనమే కొట్టుకోవాలన్నా కూడా మనమే కొట్టచ్చు. ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. కొలను నుంచి గుడికి 15-20 మినిట్స్ పడుతుందండి. ఇంకా అక్కడ నుంచి మేము అందరం కలిసి నడుచుకుంటూనే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే చాలా రష్ ఉన్నారండి. ఇంకా ఫ్రీ దర్శనం అయితే చాలాసేపు అవుతుంది, 2-3 అవర్స్ అవుతుంది. ఇంకా అందుకని మేము ఇంకా 300 టికెట్, 300 తర్వాత 600, 1000 రూపీస్ టికెట్స్ అమ్ముతున్నారు. ఇంకా మేమైతే పర్ పర్సన్కి 600 పెట్టి వెళ్ళాము. చాలా ఎక్కువ రేట్ అనిపించింది. ఇంక ఇక్కడ లోపలికి వెళ్తున్నామండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత 1/2 అవర్లో మాకు దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా జగదీష్కి అక్కడ నుంచి రాబుద్దే కాలేదు. ఇంకా అక్కడే చాలాసేపు నిలబడే ఉన్నాడు లోపల. ఇంక ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ వైట్ క్లాత్లో నువ్వులు వేసేసి ముడి వేసి అమ్ముతున్నారండి. ఇంకా అవి తీసుకొని ఆ మంటలో వేసేయాలన్నమాట. ఇంక ఇక్కడ కూడా దిష్టి తీసుకోవాలండి. మన తలకి 3 సార్లు క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో చుట్టేసి ఇంకా మంటలో వేసేయాలి. ఇంకా గుడి దగ్గర నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకొని ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందండి. ఇంకా చాలా ఆకలిగా ఉన్నింది. ఇంకా పిల్లలు ఇంకా తెచ్చాను కదా స్నాక్స్ అన్నీ, ఇంకా అవి తింటూ ఉన్నారు. ఇంకా అప్పుడే చెన్నైకి బయలుదేరామన్నమాట. ఇంకా మధ్యలో ఆగేసి ఇంకా హోటల్లో భోంచేసాము. గడిపినావు కదా పొద్దున. ఎప్పుడు గడిపినాను నేను ఇంకేం తింటున్నా. ఇక్కడ ఇంక ఇక్కడ హోటల్కి వచ్చామండి. ఇక్కడ తమిళనాడు సైడ్లో ఇంకా అరిటాకు భోజనము చాలా బాగుంటుందండి. ఇక్కడ సాంబార్ అయితే ఇంకా చెన్నై సాంబార్ చాలా ఫేమస్ కదా, సూపర్గా ఉంటుంది అనమాట.
ఇంకా మేము నలుగురం వచ్చి మీల్స్ తీసుకున్నాము. పిల్లలు వచ్చి పన్నీర్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు. ఇంకా తమిళనాడులో వత్త కొలం అని ఉంటుందని ఒక డిష్, చాలా బాగుంటుంది. ఇంకా జగదీష్కి అయితే చాలా ఇష్టము. ఇంకా జగదీష్ అయితే మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదండి. దేవుని దర్శనమైనంత వరకు ఫాస్టింగ్ ఉన్నాడనమాట, ఏమీ తినలేదు. ఇంకా భోంచేసిన తర్వాత ఇంకా చెన్నైకి బయలుదేరి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చే లోపల నైట్ 8 o'clock అయిపోయింది. ఇంకా దీని తర్వాత వీడియో ఏం తీయలేదనమాట. ఇంకా అందరం కాళ్ళు నిద్రపోయామండి, ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఇంకా అందుకని అందరం నిద్రపోయాము. ఇంకా అంతేనండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.